ఏమిటి సుశీల ఇన్ని రకాల కూరలు వడ్డించావు? నీకు ఎక్కువ రుచులు కావాలనే సంగతి రాత్రి కదండి నాకు తెలిసింది. నువ్వు ఇలా ఎందుకంటున్నావో నాకు అర్థమైంది సుశీల. రాత్రి ఫోన్లో ఒక అమ్మాయితో మాట్లాడాను. నువ్వు వింటున్నావని తెలిసే మాట్లాడాను. ఎందుకో తెలుసా? చెప్పండి. నా జీవితంలోకి ఎందరో ఆడవాళ్ళు వచ్చారు సుశీ. వాళ్ళంతా డబ్బు కోసం వచ్చారని నేనంటున్నాను. ప్రేమించి వచ్చామని వాళ్ళు అంటున్నారు. వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చానని నేనంటున్నాను. నేను అన్యాయం చేశానని వాళ్ళు అంటున్నారు. ఎవరు ఏమనుకున్నా ఒకరితో ఒకరు ఆడుకోవడం మాత్రం నిజమేగా? నిజమే. కానీ ఆ ఆటకు అలవాటు పడ్డవాణ్ణి, ఆడుకున్నవాణ్ణి నీతో ఎందుకు ఆడుకోలేదు తెలుసా? కొందరిని చూడగానే ఒక్కొక్క అభిప్రాయం ఏర్పడుతుంది. నిన్ను చూడగానే నీలో నాకు కావలసిన ఇల్లాల్ని చూశాను, డబ్బుకు ఆశపడని పేదరాల్ని చూశాను. డబ్బంటే పడి చచ్చే ఆట బొమ్మలతో ఇక ఆడకూడదని నిశ్చయించుకున్నాను. నిన్ను కోరి తెచ్చుకున్నాను. ఇప్పుడు మనం భార్యాభర్తలం. ఒకరి మీద ఒకరు నమ్మకంతో, విశ్వాసంతో జీవిస్తేనే అది దాంపత్యం అవుతుంది. లేకుంటే అది ఒట్టి రైలు ప్రయాణం అవుతుంది. ఇప్పుడు మన భవిష్యత్తు ఏమిటో నీ మీదే ఆధారపడి ఉంది. ఆలోచించుకో సుశీ.